జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. రాష్ట్రంలో క్రిస్టియన్స్ ను రెచ్చగొట్టి మత ఘర్షణలు సృష్టించేందుకు వైసీపీ కుట్రలు చేస్తుందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్ అన్నారు. జోసెఫ్ రావణ్, శ్రావణ్, ప్రకాష్ రాజుల మధ్య ఉన్న క్యాష్ బంధంకు తాడేపల్లి ప్యాలెస్ కు సంబంధం ఉందని ఆయన ఆరోపించారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి కుట్ర నడుపుతున్న వారికి అంతర్జాతీయ ఫండింగ్ అందుతుందనే సందేహాలు ఉన్నాయని ఆయన చెప్పారు. క్రైస్తవులను రెచ్చగొట్టి మత ఘర్షణలు రేపేందుకు అంతర్జాతీయ ఫండింగ్ ఎవరికి అందుతోంది అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ చేస్తే కుట్రదారులు, పాత్రదారులు బయటకు వస్తారని ఆయన స్పష్టం చేశారు. తన కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. రావణ్ గెలుస్తాడంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు విజయవాడ రౌండ్ టేబుల్ సమావేశంలో బహిరంగంగా చెప్పడం మత ఘర్షణల కుట్ర వెనుక వైసీపీ హస్తం ఉందని బహిర్గతమైందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. రావణ్ కు మద్దతు పేరుతో సిపిఐ నారాయణ వైసీపీకి అండగా పవన్ కళ్యాణ్ పై ఆరోపణలు చేయటాన్ని ఖండిస్తున్నట్లు ఆయన చెప్పారు. అలాగే ఏబి వెంకటేశ్వరరావు వైసీపీతో అంటకాగడం దారుణమని ఆయన అన్నారు. కాగా ఏ యుద్ధంలో అయినా ధర్మమే గెలుస్తుంది. వైసీపీ కుట్రలో రావణ్ గెలిచే అవకాశమే లేదని ఆయన తెలిపారు. ఏ సినిమాలో అయినా విలన్ మట్టి కరవాల్సిందే. జగన్ అనే విలన్ ను ఖచ్చితంగా ప్రజలు మళ్లీ శంకరగిరి మాన్యాలు పట్టించి తీరుతారని ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 11 సీట్ల నుంచి ఒక సీటుకు వైసీపీ పడిపోతుందని ఆయన అన్నారు. రాష్ట్రం పైన ఒక కుట్ర, అశాంతిని నెలకొల్పే విధంగా కుట్ర పడుతున్నారు. ఈ కుట్రలో భాగంగా వీళ్ళందరూ కూడా కలవడం తెలిసిన విషయం. ఈ యుద్ధంలో రావణాసురుడే గెలుపు అన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు నోరు చించుకొని మాట్లాడుతున్నాడు. రావణాసురుడే గెలుపు అనేది ఒక అంబటి రాంబాబే మాట్లాడుతున్నాడు తప్ప రాష్ట్రమంతా, దేశమంతా, భారతదేశమంతా, ప్రపంచమంతా రావణాసురుడిది గెలుపు కాదనేది అందరికీ తెలుసు. అటువంటి వాళ్ళని రావణ్ణి రావణాసురుడితో పోల్చి అతనే గెలుపు అనేసి, అతనే గెలుస్తాడనేసి అంబటి రాంబాబు చెప్పడం చాలా బాధాకరమైన విషయం. అసలు అతను రాంబాబుకు తలలో మెదడు ఉందా, ఉంటే దాన్ని సక్రంగా ఉపయోగించుకుంటున్నాడా ఏమనేది కూడా ఆయనకు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. అంబటి రాంబాబు ఏదో నోరుంది, మాట్లాడుతున్నాం, మనం మాట్లాడేది ప్రజలు వింటున్నారు, దాన్ని పెయిడ్ యూట్యూబ్లు, సోషల్ మీడియాలో పెట్టి, వాళ్ళ దాంట్లలో పెట్టి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు, ట్రోల్ చేస్తున్నాడు. ఇవన్నిటిని కూడా ప్రజలు గుర్తిస్తుంటారు. మన దేశంలో రాముడిని మహాపురుషుడిగా, ఆదర్శ వ్యక్తిగా మనం అందరం పూజిస్తాం రాముడిని. అటువంటి వాడిని రావణాసురుడితో పోలుస్తున్నాడు. రాముడు ఎక్కడ, రావణాసురుడు ఎక్కడ అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి నేల మీద గెలిపిస్తామని సిగ్గు లేకుండా వైసీపీ నేతలు కూడా ఏదంటే అది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వైసీపీ నేతలకు నీచమైన ఆలోచనలు తప్ప వేరే లేదు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలనేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఏ యుద్ధంలోనైనా సరే ధర్మమే గెలుస్తుంది, అధర్మం ఓడి తీరుతుంది. కాబట్టి ఈ ధర్మ యుద్ధంలో రావణుడు గెలిచే ప్రసక్తే లేదు. మనమందరూ కూడా చూస్తున్నాం, సినిమాలలో ఏ సినిమా తీసుకున్నా కూడా విలన్ ఆఖరికి మట్టి కనిపించాల్సిందే, మట్టిలో కలవాల్సిందే. అటువంటి దీంట్లో రావణ్ కూడా రావణాసురుడితో పోల్చి ఇతను చేసిన అఘాయిత్యాలు ఖచ్చితంగా కూడా అనుభవించక తప్పదు. రావణ్ అసలు రూపం జగన్మోహన్ రెడ్డిదే. మనమందరం కూడా చూస్తున్నాం. రావణ్ని అసలు రూపంతో జగన్మోహన్ రెడ్డి ఆడించిన ఆటల్లో రావణ్ ఒక బంతి. ఆ బంతిని ఎట్లా కొడితే అట్లా పోయే విధంగా రావణ్ ఆడుతున్నాడు. కొన్ని త్వరలో తెలుసుకుంటాడు. మావోయిజాన్ని బతికిస్తాను,
హింస ఆగదు, దేశ వ్యతిరేకత వ్యాఖ్యలు చేసినందుకు రావణ్పై ఉపా కేసు పెట్టారు. ఏబి వెంకటేశ్వరరావు వైసీపీ నాయకులకు మద్దతు ఇవ్వడం కూడా దారుణం, బాధాకరం. సిపిఐ నాయకుడు నారాయణది ఆయన కూడా ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ సమావేశంలో సిపిఐ నారాయణ గారు కూడా కూర్చొని ఆయన కూడా వయసు మీరింది, వయసుకు తగ్గట్టుగా మాట్లాడాలి, వయసు మీరిపోతే ఏదోదో ఆలోచనలో వచ్చి బాగా చెడింది. ఆయన కూడా సిపిఐ నారాయణ గారు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే అసలు ఏమిటి, ఆయనకు ఆలోచన ఉన్న వ్యక్తి, అటువంటి వ్యక్తి కూడా ఈ దీంట్లో మాట్లాడి వైసీపీ కుట్రలో పడి వీళ్ళతో కలిసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు సిపిఐ నాయకుడు నారాయణ కూడా. అది కరెక్ట్ కాదనేసి సిపిఐ నారాయణ గారికి కూడా మనం చేస్తున్నాం. సిపిఐ నాయకుడు నారాయణ పెంటనోరు, ఆ నోటికి దూరంగా ఉండేది మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిదనేసి కూడా ఈ చేస్తున్నాం. మత విద్వేషాలను మానుకొని అభివృద్ధికి ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి రాష్ట్రంలో అభివృద్ధి నడుస్తూ ఉంది, దాన్ని ఇంకా ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, రాష్ట్రంలో అహర్నిశలు కష్టపడుతున్నారు, అమరావతి ఒక పక్క, పోలవరం ఒక పక్క, ఇండస్ట్రీస్ ఒక పక్క, ఇవన్నిటినీ కూడా మన ఒక పక్క ముఖ్యమంత్రి, ఇంకొక పక్క ఉప ముఖ్యమంత్రి, ఇంకొక పక్క యువ నాయకులు నారా లోకేష్ గారు ముగ్గురు కూడా కలిసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు. అటువంటి దాన్ని వీళ్ళు ఏది సర్వనాశనం చేయడానికి ఏదో మావిగానని పేరు పెట్టారు. ఖచ్చితంగా ప్రజలు ఆలోచిస్తున్నారు, తగిన సమయంలో తగిన రీతిలో జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదే కాకుండా క్రైస్తవులను రెచ్చగొట్టి రాష్ట్రంలో మత ఘర్షణలు చేయాలనేసి కూడా ఇది ఒక ఆలోచన పడుతున్నారు. క్రైస్తవులను రెచ్చగొడుతున్నారు. వాళ్ళతో వైసీపీ క్రైస్తవులతో కలిసి వైసీపీ కుట్ర పంతోంది, పెద్ద కుట్ర. ఆ కుట్రకు భాగంగా ప్రధాన సూత్రధారుడు వైసీపీ తాడేపల్లి నాయకుడు వైసీపీ జగన్మోహన్ రెడ్డి అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకోవాల్సిన అవసరం ప్రజలకు గుర్తుంది. ఈ ఉపా కేసులో అరెస్ట్ అయిన రావణ్ని వైసీపీ నాయకులు ఎందుకు సమర్థిస్తున్నారు? తప్పు చేస్తే శిక్ష, మీ ప్రభుత్వంలో తప్పు చేసిన వాళ్ళకంతా శిక్ష వేయలేదా? తప్పు చేయకపోయినా కూడా మీకు అడ్డంగా ఉండే వాళ్ళకంతా కేసులు పెట్టి, ఉదాహరణకు రఘురామకృష్ణరాజుని చిత్రహింసలు చేశారు. అటువంటి వాళ్ళు ఎంతోమందిని ఎన్నో హింసలు పెట్టి ఎన్నో హింసలు చేశారు కదా, తప్పు చేయకపోతే కూడా. అప్పుడు లేదా ఇవన్నీ అని అడుగుతున్నాం. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ప్రజలు కొన్ని వాస్తవాలు కూడా తెలుసుకుని అప్రమత్తంగా ఉండాలనేసి కూడా తెలియజేస్తున్నా. దళిత క్రైస్తవుల రిజర్వేషన్ అంశం ఇది సుప్రీంకోర్టులో ఉంది. ఇది సుప్రీంకోర్టులో తీర్పులో ఉంది. సుప్రీంకోర్టు ఏది నిర్ణయం తీసుకుంటే అది జరుగుతుంది. అదేవిధంగా వీటన్నిటినీ అడ్డం పెట్టుకొని క్రైస్తవులను రెచ్చగొట్టే ముఠాలు రంగంలో కూడా దిగారు. సోషల్ మీడియాలో హిందూ దేవతలను, సనాతన ధర్మాన్ని తిడుతూ పెయిడ్ యూట్యూబర్స్, రావణ్ లాంటి పెయిడ్ వ్యక్తులు చాలామంది పుట్టుకొచ్చారు. రావణ్కు పొరుగు రాష్ట్ర వ్యక్తి ప్రకాష్ రాజు సపోర్ట్ అయి వచ్చారు. రావణ్, ప్రకాష్ రాజులు క్రైస్తవులు దేశ సమైక్యత కోసం, సనాతన ధర్మం పరిరక్షణ కోసం బలంగా మాట్లాడుతున్న వ్యక్తి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. ఆయన్ను అనవసరంగా రెచ్చగొడుతున్నారు. ఆయన ఏ తప్పు చేసినా మీరు మాట్లాడండి, నేను ఏ తప్పు చేయలేదనేసి చెప్తున్నాడు. మీరు అనవసరంగా కులాలు, మతాలు, ప్రాంతాలని వేరు చేసి ప్రజలను రెచ్చగొట్టే కార్యక్రమం మీరు చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు అనేసి కూడా తెలియజేస్తున్నాం. ఒక అవినీతి కేసులో జడ్జి తన పదవి పోతుందనేసి జడశ్రావణ్ కూడా వీళ్ళతో కలవడం, ఏబి వెంకటేశ్వర్లు కూడా వీళ్ళతో కలవడం చాలా
దారుణం. వీళ్ళందరి అసలు రంగు బయటపడింది. వీళ్ళకి అందరికి కూడా వీళ్ళు చేసిన తప్పులు త్వరలో మరలా కూడా బయట వస్తుంది. ఖచ్చితంగా శిక్ష పడి తీరుతుందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు రావణ్కు, జడశ్రావణ్కు, ప్రకాష్ రాజులకు మధ్య క్యాష్ బంధం కూడా ఉంది. ఈ ముగ్గురి క్యాష్ బంధం వెనుక తాడేపల్లి ప్యాలెస్ ఉంది అనేసి కూడా బలంగా తెలిసింది.